So, simple. Example, a company provides the services in December month but does not receive the payment until January. అంటే డిసెంబర్ మంత్ లో ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ కి జనవరి మంత్ వరకు జనవరి మంత్ లోనే రిసిప్ట్ పేమెంట్ వస్తుంది. బట్ మనం డిసెంబర్ మంత్ కింద ఇంత అమౌంట్ రావాలనే రిపోర్ట్ రన్ చేయాలంటే ఈ అక్యురల్ అనే కాన్సెప్ట్ కింద మనము పేమెంట్ కూడా వచ్చినట్లు ఎంట్రీని అప్డేట్ చేసుకుంటాము. సో ఇమీడియట్ గా మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఆ పేమెంట్ డూప్లికేట్ ఎంట్రీని రివర్స్ చేసి అగైన్ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ ఆర్ సెకండ్ సంథింగ్ డేట్ లో పేమెంట్ వచ్చినప్పుడు దాన్ని అప్డేట్ చేసుకుంటాము. సో ఇది అక్యురల్ అండ్ డిఫరల్ అంటే టు రికగ్నైజ్ ద ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్. సింపుల్. ఓకే, ఇది అక్యురల్. డిఫరల్ మీన్స్ డిఫరల్ ఇన్వాల్వ్స్ డిలేయింగ్ ద రికగ్నైజ్ ఆఫ్ రెవెన్యూ ఆర్ expenditure in future period when associated income or expenditure actually occurs. For example, a company receives the payment in advance for services, okay, services to be provided over the next year. The payment is initially recorded in liability, unearned revenue. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కంపెనీకి ఒక బిల్డింగ్ ని రెంట్ కి ఇచ్చాం. సో రెంట్ కి ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి సమ్ అమౌంట్ అడ్వాన్స్ గా ఇస్తారు. బట్ మనం ఆ బిల్డింగ్ లో ఎన్ని మంత్స్ ఉంటాయో అన్ని మంత్స్ మూవ్ అయ్యే కొంది మనకి రెంట్ యాడ్ ఆన్ అవుతుంది. అంటే అప్పుడు మాత్రమే దాన్ని రెవెన్యూ కింద ట్రీట్ చేస్తాం. సో ఫ్యూచర్ లో ఉండే మంత్స్ కూడా మనం అమౌంట్ తీసుకున్నాం. బట్ మన దగ్గర రెంట్ కి బిల్డింగ్ తీసుకున్న అతను ఇమీడియట్ గా నేను ఒక నెక్స్ట్ మంత్ నుంచి వెకేట్ చేస్తాను అన్నప్పుడు, సో మనం ఇమీడియట్ ఆ అమౌంట్ మనం బిఫోర్ గా తీసుకున్నటువంటి అడ్వాన్స్ ను కూడా రిటర్న్ ఇచ్చేయాలి యాజ్ పర్ బేసిక్ కమిట్మెంట్ బేస్ చేసుకొని. అంటే నెక్స్ట్ మంత్ లో వచ్చేటటువంటి ఇన్కమ్ ని బిఫోర్ గా మనం అడ్వాన్స్ రూపంలో తీసుకున్నాం. అది ఎంత అమౌంట్ తీసుకున్నాం అనేది అంటే అన్రికగ్నైజ్డ్ రెవెన్యూ అంటారు దాన్ని. అంటే యాక్చువల్ గా అది మనకి రెవెన్యూ కాదు, బట్ బిఫోర్ గా మనం తీసుకున్నందువలన అది అన్రికగ్నైజ్డ్ రెవెన్యూగా ఉంటుంది. సో మంత్ అయిన తర్వాతనే అది మనకి రెవెన్యూ కింద అవుతుంది. సో దీనికి డిఫరల్ కింద ఒక ఎంట్రీని పోస్ట్ చేయాలి. డిఫరల్ ఇన్వాల్వ్స్ డిలేయింగ్ ద రికగ్నైజింగ్ ద రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్. అంటే మనకు వచ్చే రెవెన్యూనే కాదు, మనం పేమెంట్ చేసే ఎక్స్పెండిచర్ ని కూడా వీటిని రికగ్నైజ్ చేసుకోవాలి. అంటే బ్యాలెన్స్ షీట్ లో మనకి అడ్వాన్స్ రూపంలో వచ్చింది. అడ్వాన్స్ అనేది ఏంది? అడ్వాన్స్ రిసీవ్డ్ కరెంట్ లైబిలిటీస్, అడ్వాన్స్ పెయిడ్ కరెంట్ అసెట్స్. సో ఈ డిఫరెన్స్ లో రెంట్ కి మనం మనం వేరే వాళ్ళ బిల్డింగ్ ని మన బిల్డింగ్ వేరే వాళ్ళకి రెంట్ కి ఇచ్చినప్పుడు అడ్వాన్స్ గా ముందుగా తీసుకుంటే దాన్ని కరెంట్ లైబిలిటీస్ కింద ట్రీట్ చేస్తారు. ఈ కరెంట్ లైబిలిటీస్ లో మంత్ అయ్యే కొంది దాన్ని ఎక్స్పెండిచర్ కింద బుక్ చేస్తాము. మంత్ కాకుండా బిఫోర్ గా తీసుకున్న దాన్ని అడ్వాన్స్ గా అంటే కరెంట్ లయబిలిటీస్ కింద అన్రికగ్నైజ్డ్ ఎంట్రీస్ కింద మనం మ్యాప్ చేసుకోవాలి. సో ఫర్దర్ గా డాక్యుమెంట్స్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ఓకే, టైమింగ్ ఆఫ్ రికగ్నైజేషన్. అక్యురల్ రికగ్నైజ్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్ వెన్ దే ఎర్నడ్ ఆర్ ఇంకర్డ్. డిఫరల్ రికగ్నైజ్ డిలేయింగ్ ద రికగ్నైజ్. సో ఈ ట్రాన్సాక్షన్ ని డిలేయింగ్ ద అంటే ఎర్లియర్ గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ని రికగ్నైజ్ చేస్తాం. డిలేస్ రికగ్నైజ్ అంటిల్ ద రెవెన్యూ ఆర్ ఎక్స్పెండిచర్ ఈజ్ యాక్చువల్లీ రికగ్నైజ్డ్. సో వీటి వల్ల ఈ ట్రాన్సాక్షన్ అక్యురల్ అండ్ డిఫరల్ ని పోస్ట్ చేయనందువల్ల మనం ఒకవేళ అప్డేట్ చేయకపోతే మనకి ఫైనాన్షియల్ గా ఏమి ఎఫెక్ట్స్ అవుతాయి? ఇంపాక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో అక్యురల్, సో ఇంక్రీజ్ కరెంట్ అసెట్స్ ఆర్ కరెంట్ లయబిలిటీస్ వితౌట్ ఎఫెక్టింగ్ ద క్యాష్ ఫ్లో. అండ్ డిఫరల్ ఇన్వాల్వ్స్ అడ్జస్టింగ్ ద ఎంట్రీస్ టు ఎంజూర్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్. సో డిఫరల్ అంటే ఆల్రెడీ మనము సమ్ అడ్వాన్స్ ని కలెక్ట్ చేసుకుంటాము, లేదంటే సమ్ అడ్వాన్స్ ని పేమెంట్ చేసాము. ఈ అమౌంట్ ని ఆ మంత్ కి అడ్జస్ట్ చేయాలి. అంటే రెంట్ కి సంబంధించి 1 year కి అడ్వాన్స్ పే చేసాం. సో 1 year 2 lakhs రెంట్ అంటే 12 lakhs అడ్వాన్స్ పే చేసినాము.
ఎవ్రీ మంత్ 1 lakh రెంట్ పే చేసుకుంటూ వెళ్తాం. సో ఆ 12 lakhs లో ఉండే అడ్వాన్స్ లో 1 lakh ఎవ్రీ మంత్ రెంట్ కి అడ్జస్ట్ చేయాలనేది పెట్టుకున్నాం. అంటే ముందుగా పే చేసినటువంటి అడ్వాన్స్ ని అడ్జస్ట్ చేసుకుంటా వస్తాము. సో ఇలాంటి సినారియస్ అన్ని కూడా ఫర్దర్ గా అంటే ఇన్వాల్వ్స్ అడ్జస్టింగ్ ద ఎంట్రీస్ టు ఎన్సూర్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ రికగ్నైజ్డ్ ఇన్ ద అప్రోప్రియేట్ పీరియడ్. ఏ మంత్ కా మంత్ అప్డేట్ చేసుకోవాలి. సో ఇంకొకటి ఇక్కడ అక్యురల్ ఇంక్రీజెస్ కరెంట్ అసెట్స్ ఆర్ కరెంట్ లయబిలిటీస్. సో మంత్ ఎండింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది. ఓకే. సో ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చినప్పుడు ఈ మంత్ కరెంట్ బిల్లు 25th వచ్చింది. నేను దీన్ని నెక్స్ట్ మంత్ 10th నాకు డ్యూ డేట్. బట్ నేను నా సిస్టంలో ఈ మంత్ ఎండింగ్ కే పే చేసినట్టు అప్డేట్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ మంత్ కి సంబంధించి నాకు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయ్యింది అనే రిపోర్ట్ ఒకటి రావాలి. అలాగే ఈ మంత్ కి సంబంధించి నేను ఎంత ఇంకా పేబుల్స్ ఉన్నాయి, పెండింగ్ లైబిలిటీస్ ఎంత ఉన్నాయి అనే రెండు రిపోర్ట్లు రన్ అవడం కోసం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయకపోయినా చేసినట్టు ఒక జేవీని పాస్ చేస్తాము. సో జేవీని పాస్ చేసినప్పుడు మంత్ ఎండింగ్ లో మనకి ఈ మంత్ మొత్తానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెండిచర్లు ఎంత అమౌంట్ అయింది, అలాగే ఇంక ఎంత పే చేయాలి అనే రెండు రిపోర్ట్స్ వస్తాయి. సో ఇమీడియట్ గా ఏంది, నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ ని రివర్స్ చేస్తాము. నెక్స్ట్ మంత్ 5th ఆ డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ కి పేమెంట్ చేసేస్తాం. పేమెంట్ చేసేటప్పుడు ఇది ప్రీవియస్ మంత్ డాక్యుమెంట్ డేట్ ని ప్రీవియస్ మంత్ కి అప్డేట్ చేసి ప్రీవియస్ మంత్ బిల్ అనేది రిమార్క్స్ లో రాసి పేమెంట్ చేసేస్తాం. అంటే సింపుల్ గా అక్యురల్ డిఫరెల్ మన పేమెంట్ చేసినా చేయకపోయినా మంత్ ఎండింగ్ కి మనకి ఎంత పే చేయాలి, అలాగే మనకి ఎంత అడ్వాన్స్ రూపంలో ముందుగా పే చేసినాము, ఏ సెక్షన్ కి ఎంత పేమెంట్, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఈ రిపోర్ట్ రన్ అయ్యే దానికోసం సింపుల్ గా అక్యురల్ అండ్ డిఫరెల్ ఎక్స్పెండిచర్ ని యూజ్ చేస్తాం. సో ఈ మీకు ఇది ఈ ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు అర్థమైతే మీకు అర్థమైన వేలో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఒక 1 or 2 లైన్స్ చెప్తే సరిపోతుంది. సో దీనికి సిస్టమ్ లో కాన్ఫిగరేషన్ చేయాలి. మంత్ ఎండ్ ప్రాజెక్ట్స్ 2 types: అక్యురల్ అండ్ డిఫరెల్ డాక్యుమెంట్, ఓపెన్ ఐటమ్ కాల్డ్ యాజ్ ఎ ప్రొవిజన్స్ అండ్ అడ్జస్టబుల్ ఎంట్రీస్. సో అక్యురల్ అండ్ డిఫరెల్ ఎంట్రీస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసింది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్ అండ్ వెండర్స్. కస్టమర్ అండ్ వెండర్స్ లో మనం ఎలాగైనా ఇన్వాయిస్ దానికి డైరెక్ట్ గా మనకి డిస్ప్లే అయిపోద్ది. ఈ మంత్ లో ఒక 10 lakhs మెటీరియల్ పర్చేజ్ చేసాము. సో రా మెటీరియల్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్. సో వెండర్ కి ఆటోమేటిక్ గా 10 lakhs పే చేయాలని రిపోర్ట్ కి వెళ్ళిపోతుంది. ఆ రా మెటీరియల్ మనం 10 lakhs పర్చేజ్ చేసాం అనేది ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోద్ది. అది కస్టమర్ అండ్ సినారియో, కస్టమర్ అండ్ వెండర్ ని ఓపెన్ ఐటమ్స్ అంటారు. సో అక్కడ క్లియర్ గా మనం ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాము, పేమెంట్ చేస్తాం కాబట్టి క్లియర్ అయిపోద్ది. ఇక్కడ కస్టమర్ అనే సినారియో రాదు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ పేమెంట్ రన్ చేస్తాము. ఆ ట్రాన్సాక్షన్ కి మంత్ ఎండింగ్ ఒక జేవీ పోస్ట్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఫస్ట్ రివర్స్ చేసి మళ్ళీ పేమెంట్ ఉన్నప్పుడు అమౌంట్ ఫండ్స్ అవైలబిలిటీ లో ఉన్నప్పుడు పేమెంట్ చేస్తారు. ఓకే, అర్థమైందా ఇక్కడ వరకు? డౌట్ ఉంటే అడగండి ఒకసారి. అర్థమైందన్న. సింపుల్ గా అకౌంటింగ్ టెర్మినాలజీలో మంత్ ఎండింగ్ కి జేవీని పాస్ చేసుకుంటాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆ జేవీని రివర్స్ చేసి కొత్తగా పేమెంట్ చేస్తాం. మంత్ ఎండింగ్ లో రిపోర్ట్స్ రన్ చేసే దానికోసం జేవీస్ ని యూజ్ చేస్తాం. యాజ్ నార్మల్ అకౌంటింగ్ టెర్మినాలజీలో జనరల్ ఓచర్ అప్డేట్ చేసుకుంటాము. మంత్ ఎండింగ్ లో జనరల్ ఓచర్ ని క్యాన్సిల్ చేసుకొని డైరెక్ట్ గా పేమెంట్ ఎంట్రీ చేస్తాం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ రెంట్ పేబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేబుల్, సాలరీస్ పేబుల్, టెలిఫోన్ బిల్ పేబుల్, ఈ 4 expenditures పేబుల్స్ అనుకోండి. ఇవన్నీ కూడా ఆగస్ట్ మంత్ ఎక్స్పెండిచర్. సో ఆగస్ట్ మంత్ ఎండింగ్ లో ఈ జిఎల్స్ ని క్రియేట్ చేసుకొని ఆగస్ట్ మంత్ ఎండింగ్ లో ఒక ఎంట్రీని పోస్ట్ చేయాలి. అది ఎలాగా? డిఫరల్ అంటే రెంట్ అడ్వాన్స్ రిసీవ్డ్, క్యాష్ అడ్వాన్స్ రిసీవ్డ్. సో ఈ రిలవెంటెడ్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. జిఎల్ క్రియేట్ చేసిన తర్వాత శాలరీస్ అకౌంట్ డెబిట్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అకౌంట్ క్రెడిట్. అంటే ఈ ఎంట్రీని పోస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి శాలరీస్ కింద ట్రాన్సాక్షన్ బుక్ అయిపోద్ది. ప్లస్ లయబిలిటీస్ కింద అవుట్ స్టాండింగ్ శాలరీస్ పేబుల్ అనే జిఎల్ కింద మనకి
85,000 బ్యాలెన్స్ చూపిస్తుంటది. బట్ ఈ అవుట్ స్టాండింగ్ శాలరీ జిఎల్ అనే జస్ట్ అది పేబుల్స్ ని చెక్ చేయడం కోసం మంత్ ఎండింగ్ రిపోర్టింగ్ మాత్రమే యూస్ చేస్తాం. పేమెంట్ ఈ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనే జిఎల్ కింద పేమెంట్ చేయలేం కదా, త్రూ క్యాష్ ఆర్ బ్యాంక్ ద్వారానే చేయగలుగుతాం. నెక్స్ట్ మంత్ ఏం చేస్తాము, సేమ్ ట్రాన్సాక్షన్ ని రివర్స్ చేస్తాం. రివర్స్ ఆఫ్ ప్రొవిజన్ అంటే ఇక్కడ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అకౌంట్ క్రెడిట్ లో ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ న అవుట్ స్టాండింగ్ శాలరీస్ అకౌంట్ డెబిట్ లోకి వచ్చి శాలరీస్ అకౌంట్ క్రెడిట్ లోకి, అంటే ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ గా క్లియర్ అయిపోద్ది. ఓన్లీ 31st లో మంత్ ఎండింగ్ లో రిపోర్ట్ కోసం ఈ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ రివర్స్ చేస్తాం. తర్వాత నార్మల్ పేమెంట్ మనకి ఫండ్స్ ఉన్నప్పుడు FB50 ఆర్ FZ02లోకి వెళ్ళి ఆ శాలరీని పే చేస్తాం. శాలరీ అకౌంట్ డెబిట్ త్రూ బ్యాంక్ క్యాష్. ఇది 3 ఎంట్రీస్. ఇక్కడ అర్థమైంది కదా మీకు ఈ 3 గురించి. రిపోర్టింగ్ పర్పస్ జేబీ పాస్ చేస్తాము, ఆ జేబీని నెక్స్ట్ మంత్ ఫస్ట్ రివర్స్ చేస్తాము, ఫండ్స్ ఉన్నప్పుడు పేమెంట్ చేస్తాము. ఒకే ట్రాన్సాక్షన్ ని 3 ఎంట్రీలు పోస్ట్ చేస్తాము. క్లియరా హారిక? క్లియర్గానే ఉంది. సో దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ జిఎల్ అకౌంట్స్, ఈ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. ఈ జిఎల్ అకౌంట్స్ జస్ట్ మనం ఇప్పుడు ఈ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకొని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాము. ఉంటారా ఇంకొక 10 minutes అలా? 10 minutes 20 minutes ప్రాబ్లం లేదు కదా? మురళి ఉంటామన్న ప్రాబ్లం మురళి లేదు. మీకు ఎన్ని గంటలకు ఆఫీసు? మురళి ఉన్నారా? ఆఫీస్కి వెళ్ళాలా? అర్థం కాలేదు మురళి. సార్ పర్లేదు చెప్పండి. ఓకే హలో. ఓకే ఓకే. ఓకే సార్. సో ఆల్ పేబుల్స్ అంటే ఇవన్నీ కూడా శాలరీ పేబుల్, రెంట్ పేబుల్, అలా డిఫరెంట్ డిఫరెంట్ పేబుల్స్ ని మనం ఆ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే పేబుల్ అనే జిఎల్ ని క్రియేట్ చేయాలి. సో ఆల్ పేబుల్స్ అంటే మనం పే చేయాల్సినటువంటి జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనకి ఏ ట్రాన్సాక్షన్ కిందకి వస్తాయి? ఆల్ పేబుల్స్. పేబుల్ అంటే మనం పే చేయాల్సింది, అంటే మనకి అది అప్పు కింద ట్రీట్ చేస్తాం, అంటే కరెంట్ లయబిలిటీస్ కింద క్రియేట్ చేస్తాం. సో కరెంట్ లయబిలిటీస్ లో కరెంట్ అసెట్స్ ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. సో కరెంట్ లయబిలిటీస్ లో జిఎల్ గ్రూప్ నెంబర్ రేంజ్ మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ OB D4 లోకి వెళ్ళి ABOC కరెంట్ లయబిలిటీస్, DPOC కరెంట్ లయబిలిటీస్ 1000501 1000501 కరెంట్ లయబిలిటీస్ SLB ట్రిపుల్ జీరో అన్న 00 ఇచ్చారు. సారీ 1000501.
current liabilities. All the current liabilities comes under the balance sheet. Short tax, salaries payable. Control data. సో దీనికి సంబంధించి జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి సెలెక్ట్ చేస్తాం? లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేయాలి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, పోస్టింగ్ డేట్. సో ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని ఎందుకు సెలెక్ట్ చేస్తాం? బేసికల్ గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే, సో ఎవ్రీ మంత్ ఆ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో ఉన్న జిఎల్స్ ని అగైన్ వీ నీడ్ టు క్లియర్. మనం ఎలాగైతే కస్టమర్ అండ్ వెండర్ బ్యాలెన్సెస్ ని క్లియర్ చేస్తామో, యాజ్ యూజువల్ ఓపెన్ ఐటమ్ బ్యాలెన్సెస్ లో ఓపెన్ ఐటమ్ అంటే ఈ మంత్ ఈ శాలరీస్ పేబుల్ అనేది ఓపెన్ ఐటమ్. సో 100% నెక్స్ట్ మంత్ దాన్ని రివర్స్ చేయాలి, క్లియర్ చేయాలి. సో అందువల్ల ఓపెన్ ఐటమ్ డిస్ప్లే, అలాగే పోస్టింగ్ డేటు, G001 ఈ ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము. లైన్ ఐటమ్ డిస్ప్లే, ఓపెన్ ఐటమ్, షార్ట్ కి సంథింగ్ G001 అనేది ఒకటి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడ కూడా G001 వేస్తాము. ఎంటర్, సేవ్. ఓకే, సేమ్ ఇంకొక జిఎల్ లాగా దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని 502. రెంట్ జిఎల్ ఈజ్ సపరేట్, రెంట్ పేబుల్ జిఎల్ అకౌంట్ ఈజ్ సపరేట్, రైట్? రెంట్ జిఎల్ అనేది మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద వెళ్తుంది. పేబుల్స్ అనేది కరెంట్ లయబిలిటీస్ కింద వెళ్తాయి. అన్న నాకు డౌట్. ఇప్పుడు బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఓపెన్ బ్యాలెన్స్ లోకల్, ఐ మీన్ ఓన్లీ బ్యాలెన్స్ లోకల్ కరెన్సీ మన దీని మీద క్లిక్ చేసాం కదా. ఒకవేళ ఇన్ కేస్ దీని మీద క్లిక్ చేయకపోతే ఫారిన్ కరెన్సీ చూపిస్తుందా అన్న, లోకల్ కరెన్సీ మీద క్లిక్ చేయకపోతే? ఎర్రర్ చూపిస్తుంది. ఫర్దర్ గా రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే బ్యాంక్ అనేది కరెంట్ అసెట్. సో కరెంట్ అసెట్ ఓకే. అంటే బ్యాలెన్స్ షీట్ కి వెళ్తుంది. బ్యాలెన్స్ షీట్ లో వచ్చేటటువంటి ప్రతి ఎంట్రీ, సో మనం ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ కింద ట్రీట్ చేస్తాము. సో ఈ కంపెనీ కోడ్ కింద మనకు కరెన్సీ ఏమి ఇచ్చాము? ఐఎన్ఆర్ ఇచ్చాము. సో ఈ కంపెనీ కోడ్ బ్యాలెన్స్ మనం ఐఎన్ఆర్ లోనే డిస్ప్లే చేయాలి కదా. సో ఈ కంపెనీ కోడ్ ని ఐటీఆర్ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ స్టేటస్ మొత్తం ఐఎన్ఆర్ లోనే చూపిస్తాం కాబట్టి బ్యాలెన్స్ షీట్ లోకి రిలవెంటెడ్ అయ్యేటువంటి ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ మనం లోకల్ కరెన్సీని సెలెక్ట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు సాలరీస్ పేయబుల్ కూడా లోకల్ కరెన్సీనే కదన్నా? ఇందాక అది బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ కదన్నా ఇది? లోకల్ కరెన్సీ, బట్ వీటిని ఆ, ఇది మ్యాండేటరీ అని ఇందాక కాదు, మీరు. నెక్స్ట్ మంత్ రివర్స్ చేసేస్తాం కదా దీన్ని. ఆహా, ఓకే ఓకే, బ్యాలెన్స్ షీట్ అర్థమైంది. కింద వెళ్తుంది. బట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత మనం రిపోర్ట్ చేస్తాం. బట్ ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళేటోళ్ళకి మార్చ్ 31 కి రిపోర్ట్ రన్ చేస్తాము. కానీ ఆటోమేటిక్ ఇది బ్యాలెన్స్ షీట్ కింద వెళ్ళిపోద్ది. బట్ కొన్ని బ్యాంకు క్యాష్ అనే వాటికి మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇది ఓపెన్ ఐటమ్ కింద వెళ్ళినప్పుడు మీకు అంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ లోకల్ బ్యాలెన్సెస్ అనేది ఇవ్వకపోయినా తీసుకుంటుంది. ఓకే బట్ హింట్ అనేది చూపిస్తుంది. ఓకే అన్న. సో శాలరీస్ అనేది క్రియేట్ చేసాము, రెంట్ క్రియేట్ చేసాము, రెంట్ పేబుల్ సేవ్ చేశాను. ఓకే, ఈ 2 జియోస్ ని క్రియేట్ చేసాం. ఓపెన్ ఐటమ్ డిస్ప్లే, పోస్టింగ్ డేట్, సంథింగ్ ఈ ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేయండి. నెక్స్ట్ అక్యూరల్ అండ్ డిఫరల్ డాక్యుమెంట్ పోస్టింగ్ టీ కోడ్. సో ఇక్కడ డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్ అంటే మళ్ళీ ఎందుకు రివర్స్ చేస్తామంటే మంత్ ఎండింగ్ రిపోర్ట్ కి నెక్స్ట్ మంత్ కి రివర్స్ చేసేసి ఫర్దర్ గా ఆ ఎంట్రీని మళ్ళీ పేమెంట్ చేస్తాం. శాలరీ అకౌంట్ డేటా టు క్యాష్ బ్యాంక్ అనేది నెక్స్ట్ మంత్ అప్డేట్ చేస్తాం. బట్ ఈ మంత్ ఎండింగ్ కి ఎంత పే చేయాలనే రిపోర్ట్ కోసం ఫస్ట్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. సో FBS1 అనే టీ కోడ్ ని యూజ్ చేసుకొని మనము ట్రాన్సాక్షన్ ని పోస్ట్ చేస్తాము. మన ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏమొస్తుంది? శాలరీస్ అకౌంట్ డేటా, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అకౌంట్, శాలరీస్ పేబుల్. సో టీ కోడ్ అనేది మంత్ ఎండింగ్
అక్యూరల్ అండ్ డిఫరల్ కి FBS1 అనే టీ కోడ్ మ్యాండేటరీ. దాన్ని 100% మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. FBS1 /n FBS1. ఇక్కడ చూడండి, అక్యూరల్ ఎంటర్ అక్యూరల్ అండ్ డిఫరల్ ఎంట్రీస్ అట్ ద డేట్. సో డాక్యుమెంట్ డేట్ 26/07/2025. టైప్ ఇది ఏం డాక్యుమెంట్? అక్యూరల్ అండ్ డిఫరల్ అంటే ఏంది? జనరల్ ఎంట్రీ. బోత్ సైడ్ జిఎల్ అకౌంట్స్ ఉండే వాటిలన్నీ కూడా మనకి ఎస్ఏ డాక్యుమెంట్ కింద వస్తాయి. ఎస్ఏ కంపెనీ కోడ్, కరెన్సీ, తర్వాత డాక్యుమెంట్ నెంబరు, ఇవన్నీ మనం అప్డేట్ చేయము. రివర్సల్ రీజన్ మనం ఎందుకు రివర్స్ చేస్తాం నెక్స్ట్ మంత్ దీన్ని. సో ఏం చేస్తాము? డిఫరెంట్ డిఫరెంట్ రివర్స్ ఇన్ కరెంట్ పీరియడ్, రివర్సల్ క్లోజ్డ్ పీరియడ్, యాక్చువల్ రివర్సల్ ఇన్ కరెంట్ పీరియడ్, యాక్చువల్ సెట్ ట్రాన్సాక్షన్, ఇన్కరెక్ట్ డాక్యుమెంట్, యాక్చువల్ డిఫరల్ డాక్యుమెంట్. ఇంకా యాక్చువల్ డిఫరల్ డాక్యుమెంట్ అంటే మనం ఏంటి? యాక్చువల్ డిఫరల్ డాక్యుమెంట్ అనగానే మనం జస్ట్ రిపోర్టింగ్ పర్పస్ కి యూస్ చేస్తాము, నెక్స్ట్ మంత్ రివర్స్ చేస్తాం అని దానికి. సో యాక్చువల్ రివర్సల్ ఇన్ కరెంట్ పీరియడ్ సంథింగ్, we can select accrual. Let's click on accrual. Reversal date. సో ఇప్పుడు ఇది జూలై మంత్ లో సంబంధించిన ట్రాన్సాక్షన్. జూలై మంత్ లోకి పే చేయాల్సినటువంటి శాలరీ, మంత్ ఎండింగ్ లో ఈ మంత్ కి ఎంత శాలరీ పే చేసాము, ఓవరాల్ గా ఎంత లైబిలిటీస్ ఉన్నాయి రిపోర్ట్ కోసం ఈ ఎంట్రీ రన్ చేస్తాము. నెక్స్ట్ మంత్ దీన్ని రివర్స్ చేస్తాము. ఎప్పుడు రివర్స్ చేస్తాము? 01/08/08 2025 నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాము. సెలెక్ట్ ఇన్వాలిడ్ ఫంక్షన్. ఇక్కడ పోస్టింగ్ కి ఏమవుతుంది? ఫస్ట్ డెబిట్ ట్రాన్సాక్షన్ 40లో ఏముంటుంది? రెంట్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఎంటర్. దేవేష్ పైలట్ రాను 30,000. బిజినెస్ ఏరియా APHY టెక్స్ట్ అక్యూరల్ ఎంట్రీ. అగైన్ నెక్స్ట్ డెబిట్ సైడ్ పోస్టింగ్ కి 50. ఇక్కడ ఏం చేస్తాము? రెంట్ పేబుల్ జిఎల్ అకౌంట్ ని సెలెక్ట్ చేస్తాము. రెంట్ పేబుల్ ఎంటర్ స్టార్ DPHY టెక్స్ట్ ప్లస్ ఎంటర్. దెన్ go to the document, simulate. చూడండి. సో రెంట్ అకౌంట్ ప్రీవియస్ గా మనం రెగ్యులర్ నార్మల్ ఎంట్రీని ఏం చేస్తాము? రెంట్ అకౌంట్ డేటర్ క్యాషర్ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ ఇది అక్యూరల్ డిఫరల్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు సేమ్ డెబిట్ కింద రెంట్ నే బుక్ చేస్తాము. 50ని యూస్ చేసుకొని రెంట్ పేబుల్ అనే జిఎల్ ని యూస్ చేస్తాము. సో ఇది రెంట్ ఏంది? రెంట్ పేబుల్ అనేది జస్ట్ జిఎల్ క్రియేట్ చేసాం లైబిలిటీస్ కింద చూపించేదాని కోసం. సో బట్ ఈ మంత్ లో రెంట్ కింద ఎంత బుక్ అయింది అనేది రిపోర్ట్ వచ్చేస్తుంది, రెంట్ కి ఎంత ఖర్చు పెట్టామనే రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇంకెంత పే చేయాలి ఓవరాల్ లైబిలిటీస్. సో ఇక్కడ రెంట్ పేబుల్ అండ్ లైబిలిటీస్ సపరేట్ వస్తుంది, లేకపోతే ఓవరాల్ గా ఒక 10 పేబుల్స్ చేయాల్సింది, 10 పేబుల్స్ జిఎల్ అకౌంట్స్ కూడా రిపోర్ట్ రన్ చేసుకోవచ్చు. సో ఈ ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకొని ఈ మంత్ లో శాలరీస్ ఎంత పే చేశారనే రిపోర్ట్ 30కే మంత్ ఎండింగ్ 31st కి రిపోర్ట్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ న రివర్స్ చేసేస్తాము. క్లియర్? అర్థమైంది కదా? హలో. there is no item category in assigned 1000502. ఇది ఇది చెప్తారా ఈ ఎర్రర్ ఎవరైనా? ఆల్రెడీ మనం ఫేస్ చేసాం. హలో. ఆల్రెడీ సేమ్ ఎర్రర్ ని ఫేస్ చేశారు మీరు, చెప్తారా?
వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందమ్మా. అన్న చెప్పండి ఎర్రర్. మీరు ఆల్రెడీ హారిక మీరు చేశారు కదా. There is no item category assigned in account 1000502. డైరెక్ట్ గా అక్కడికి వెళ్తుంది. డాక్యుమెంట్ స్క్రిప్టింగ్ లో మనం నెంబర్ రేంజ్ ని అప్డేట్ చేయాలి. అంటే నేను ప్రీవియస్ గా కరెంట్ అసెట్స్ కి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ కి నేను నెంబర్ రేంజ్ సీక్వెన్షియల్ ఇచ్చాను. ఈ సెకండ్ దానికి ఇవ్వలేదు, ఇప్పుడు 2 ఇచ్చాను. ఓకే, అట్లా మీరు స్టార్టింగ్ లో మనకున్నటువంటి అన్ని నెంబర్స్ కి మీరు టైం చూసుకొని ఇచ్చేసారంటే, వీటన్నిటికీ ఇచ్చేసారంటే మీకు ఇంకా ఎర్రర్ రాదు. సో ఇప్పుడు నేను డిపిఓసిలో కరెంట్ లయబిలిటీస్ కి 1000501 1000600 వరకు ఇవ్వాలి. గో టు ద న్యూ ఎంట్రీ 1000501 1000600. ఇదేంటి? కరెంట్ లయబిలిటీస్. ఆల్ కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ ద బ్యాలెన్స్ షీట్. ఎంటర్, సేవ్. ఓకే, నౌ /i క్లోజ్ అయినట్టుంది, మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. FBS1 26/07/2025. type document type essay document. Then reversal reason 5 as selected. Reversal date 01/08/2025. Debit side posting key 40 for rent account. Selecting the rent account GL account. Enter. Rent amount, total bill amount for the month of August 5,000. Business area DPH5. Text rent accrual entry. Okay, then posting key, credit posting key 50. Credit side GL account, rent payable GL accounts I'm selecting. Enter. Same debit and credit side amount I'm entering. Business area DPHY. Text plus enter. Simulate. Same things, just trying to save it. Document 13 was posted in company code. So ఎస్ఏ డాక్యుమెంట్ కి మనం, ఇది ఎస్ఏ డాక్యుమెంటే కాబట్టి మనం ఆల్రెడీ ఎస్ఏ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ 1 to 1000 అని ఇచ్చాం కదా. సో ఈ 1000 లోపలే ఎస్ఏ డాక్యుమెంట్ కి సంబంధించి మీరు డైరెక్ట్ ఎంట్రీ అయినా, ఇట్లాంటి డిఫరల్ ఎంట్రీలు అయినా, రివర్సల్ ఎంట్రీలు అయినా, ఏవైనా కానీ ఎస్ఏ డాక్యుమెంట్ కి సంబంధించి ఏ సీక్వెన్స్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ రేంజ్ ప్రకారమే డాక్యుమెంట్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. ఇది అక్యురల్ ఎంట్రీ. సో ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే, బై మంత్ ఎండింగ్ కి FS10N లో సాలరీస్, సరే, రెంట్ అకౌంట్ 1001401 1001401 ఎగ్జిక్యూట్. డబుల్ క్లిక్. సో ఇది లాస్ట్ 26 అనేది, ఈ ఈ పైవన్నిటిని వదిలేండి. ఈ 26 లో జరిగిన ట్రాన్సాక్షన్ వరకే మనం పేబుల్ కింద పోస్ట్ చేసాం. అంటే 65,000 రూపీస్ రెంట్ జిఎల్ కింద మనం పేమెంట్ చెయ్యకపోయినా, సో యాక్చువల్గా ఇది పేమెంట్ కాదు, ఎందుకంటే మనం క్యాష్ బ్యాంక్ని యూజ్ చేయలేదు, బట్ అయినా కానీ ఇది పేమెంట్ కిందకి వెళ్ళిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ అంటే ఇది క్యాష్ బ్యాంక్ ద్వారా పే చేసాం. ఈ 1 lakh అనేది డాక్యుమెంట్ 12 అనేది, ఈ డాక్యుమెంట్ 13 అనేది పేమెంట్ చేయాలి, అయినా కానీ పేమెంట్ సినారీలోకి వెళ్ళిపోయింది. పేమెంట్ రిపోర్ట్లోకి ఎందుకు వెళ్ళిందంటే, మనం పేబుల్ అనే జిఎల్ని ఉపయోగించుకొని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం.
అంటే బై మంత్ ఎండింగ్ తో కలిపి టోటల్ 2,55,000 సాలరీస్ కి పే చేసాం అనే రిపోర్ట్ కోసం. నెక్స్ట్ ఏం చేస్తాం, మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ రివర్స్ చేసినప్పుడు ఈ 55,000 మళ్ళీ ఈ షీట్ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే పేబుల్స్ అంటే మనం మంత్ ఎండింగ్ ఇంక ఎంత పే చేయాల, రెంట్ పే చేసినట్టు వచ్చేసింది, బట్ రెంట్ పేబుల్ అనే జిఎల్లోకి వెళ్తే ఇంత అమౌంట్ మనం పే చేయాలి అనే రిపోర్ట్ మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ లైబిలిటీస్ లో రెంట్ పేబుల్ 1,000,502 ఫ్యాషన్ ఎఫ్ఎస్ 10N 1,000,502 ఎగ్జిక్యూట్. సో ఇక్కడ 55,000 నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అంటే మనం పే చేయాలి అన్నట్టు. ఓకే, ఈ రిపోర్ట్స్ అనేది మంత్ ఎండింగ్ లో మేనేజ్మెంట్ అనాలిసిస్ చేసుకునే దానికోసం ఈ ఎంట్రీస్ అన్ని యూజర్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కింద 100% పోస్ట్ చేయాలి, ఉన్నటువంటి అన్ని ఎక్స్పెండిచర్ కి సంబంధించి. నెక్స్ట్ మంత్ ఏం చేస్తాము, దీన్ని రివర్స్ చేస్తాం. సో ఎలా రివర్స్ చేస్తామంటే F.ATM అనే ట్రాన్సాక్షన్ లోకి వెళ్ళి రివర్సల్ ఆఫ్ ప్రొవిజన్స్, దీన్ని రివర్స్ చేస్తాము F.ATM. సో మనకి బేసికల్ గా రియల్ టైమ్ లో నెక్స్ట్ మంత్ పోస్టింగ్ పీరియడ్ అప్పుడే ఓపెన్ కాదు, వాళ్ళు పోస్ట్ చేయలేరు యూజర్స్. బట్ మనకి ఒకేసారి 12 months కి ఓపెన్ చేసాం కాబట్టి 12 months ఫ్యూచర్ డేట్ కూడా ట్రాన్సాక్షన్ ని పోస్ట్ చేయొచ్చు. రియల్ టైంలో ఏంటంటే యూజర్స్ నెక్స్ట్ మంత్ అప్డేట్ చేస్తారు. కంపెనీ కోడ్ 2001, ఫిజికల్ ఇయర్ 2025, డాక్యుమెంట్ టైప్ ఎస్ఐ డాక్యుమెంట్, పోస్టింగ్ డేట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ కి, లెడ్జర్ గ్రూప్స్ అవన్నీ కూడా ఓఎల్ కింద సెలెక్ట్ అవుతాయి, 0L కింద 0L. ఒకసారి డ్రిల్ డౌన్ చేద్దాము. 0L ఏ ట్రాన్సాక్షన్ అయినా 0L కింద ఉంటాయి. పోస్టింగ్ డేట్, సో ఏ డేట్ నుంచి ఏ డేట్ కి పోస్టింగ్ అయిన ఎంట్రీస్. సో పోస్టింగ్ డేట్ లో నేను రివర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, కానీ మనం ఈ రోజు మాత్రమే FBS1 అనే ట్రాన్సాక్షన్ లో ఒక ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేసాం కాబట్టి అది మాత్రమే డిస్ప్లే అవుతుంది. పోస్టింగ్ డేట్ ఫ్రమ్ డేట్ టు డేట్, సో డేట్ లో ఈ రోజు డేట్ ఇద్దాం, లేదంటే మంత్ ఎండింగ్ ఇద్దాం. ఎంట్రీ డేట్ కూడా అదే ఇద్దాం, పోస్టింగ్ డేట్ అయినా ఎంట్రీ డేట్ అయినా ఒకటే. దెన్ ఫర్దర్ సెలక్షన్స్, ఇవన్నీ కూడా రివర్స్ లో టెస్ట్ రన్ ఉంటుంది. రివర్స్ పోస్టింగ్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అప్డేట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. నో లిస్ట్ జనరేటెడ్ అంటే రీజన్ ఫర్ జనరేటెడ్ డాక్యుమెంట్ నెంబర్, జస్ట్ అప్డేటెడ్ డాక్యుమెంట్ నెంబర్. General selections for the reverse posting data. Task company do not process. Test run posting period. This is for posting period. Remove the test run. Execute. No list generated. You may have selected invalid object. Contain further information in case of database query reporting no match specified. మనకి టేబుల్ లెవెల్లో కూడా అప్డేట్ అయ్యాయి కాబట్టి డిపెండింగ్ ఆన్ రీజన్ ఫర్ ద ప్రాబ్లమ్ either valid repeat database with the suitable selection criteria. ఇంకేమేమి ఫీల్డ్స్ అప్డేట్ చేయాలి, కంపెనీ కూడా అప్డేట్ చేసాము. 2001, డాక్యుమెంట్ నెంబర్ 13 year 2025, డాక్యుమెంట్ లెడ్జర్ గ్రూప్,
పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నెంబర్, రివర్స్ పోస్టింగ్ డేట్ 0108/25. సో ఇది మనం ఇలా రివర్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి 2 FS10N లో ఉన్నటువంటి బ్యాలెన్సెస్ అనేది మళ్ళీ నలిఫై అయిపోతాయి. రన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్, నో లిస్ట్ జనరేటెడ్. Outstanding expenditure present F.81. Then .81 2001, document number 13, fiscal year 2025, document type SCA, posting date 26/07/2025. And click on the execute. ఓకే, ఇప్పుడు చూడండి మనం పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్ డిస్ప్లే అయింది. 2001 అనే కంపెనీ కోడ్ కింద ఎస్ఐ డాక్యుమెంట్ డేట్ 26, రివర్సల్ డేట్ మనం ఆల్రెడీ ఫిక్స్ చేసాం కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్ డేట్ అనేది రివర్స్ ఏ డేట్ 01/08 అనేది వచ్చింది. సో ఇవి మంత్ ఎండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ యూజర్ ఏం చేస్తారు, ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఒక 100,000 డాక్యుమెంట్స్ ఉన్నా కానీ జస్ట్ ఈ డేట్ అన్ని పారామీటర్స్ అన్ని అప్డేట్ చేసి ఓపెన్ చేయగానే ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, ఇక్కడ రియల్ టైంలో 1,100 డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సీక్వెన్స్ లో డిస్ప్లే అవుతాయి. వీటన్నిటిని కూడా జస్ట్ క్లిక్ రివర్స్ అనే ఆప్షన్, రివర్స్ డాక్యుమెంట్స్ అనే ఒక బటన్, ఒక చెక్ బాక్స్ ని క్లిక్ చేసి యాక్టివ్ చేస్తే ఈ 100,000 డాక్యుమెంట్స్ అన్ని కూడా రివర్స్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను రివర్స్ డాక్యుమెంట్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. ప్రాసెసింగ్ కంప్లీటెడ్ అంటే ఈ డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏముంటుంది, FS10N లోకి వెళ్ళి 100లోకి వెళ్ళి చూస్తే ఈ 55,000 అనేది రివర్స్ అయిపోయింది. బ్యాలెన్స్ ఇంతకుముందు 55,000 ఉండింది, మళ్ళీ డెబిట్ అయిపోయింది. రివర్స్ అయింది, రెంట్ పేబుల్ చూడండి, ఈ 55,000 డాక్యుమెంట్ 14తో రివర్స్ అయిపోయింది. ఇది ఆటోమేటిక్ ఇలా ఒక 100,000 డాక్యుమెంట్స్ ఉన్న జస్ట్ రివర్స్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే రివర్స్ అయిపోద్ది. సో రెంట్ పేబుల్ కింద 0 అయిపోయింది. అక్కడ రెంట్ జిఎల్కి వెళ్ళేతలకి కూడా రెంట్ జిఎల్లో కూడా ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అనేది తగ్గిపోయి ఉంటుంది. రెంట్ జిఎల్లో కూడా రెంట్ అకౌంట్ కూడా 50,000 మైనస్ వెళ్ళింది. ఇంతకుముందు క్రెడిట్ అనేది ఇప్పుడు మళ్ళీ డెబిట్ అయింది. ఆ 50,000 అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు 2,55,000 ఉంది. ఇంకా ఈ ఫస్ట్ కి మళ్ళీ క్లియర్ అయిపోద్ది. బట్ 31st కి ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎంత పేబుల్ చేయాలనేది రిపోర్ట్ 31st లో మీరు ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా ఆ 31st డేట్ కి సెలెక్ట్ చేసుకుంటే ఆ మంత్ లో ఈ ఎక్స్పెండిచర్ అలానే చూపిస్తుంది. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది కాబట్టి అగైన్ ఈ మంత్ 15th మళ్ళీ పేమెంట్ జనరేట్ చేసుకుంటాం. ఇన్వాయిస్ కి తగ్గట్టు అమౌంట్ ఉన్నప్పుడు పేమెంట్ చేస్తుంది. సో ఇది అక్యూరల్ అండ్ డిఫరల్ ఎంట్రీస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం మీకు అర్థమయ్యి మీకు ఓన్ వేలో రాసుకొని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 minutes చెప్పగలిగి ఈ ఏటీ కోడ్ని యూస్ చేస్తారు, ఏ జిఎల్స్ ని క్రియేట్ చేయాలి, ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్